164 సీట్లతో కూటమి పార్టీలకు అధికారం వస్తే అధికారాన్ని ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర హక్కులు నెరవేర్చడం కోసం ఉపయోగించాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం అధికారాన్ని ఏ నుంచి జెడ్ వరకు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ పార్టీ మీద ప్రయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఇంతకు ముందు ఎన్నడూ చూడనంత కక్ష ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇంత దారుణమైన కక్ష రాజకీయాలు అధికారం ఉన్నోళ్ళకు ప్రస్తుతం శోభనిస్తాయేమో, వాళ్ళకు మానసిక ఆనందాన్ని ఏమన్నా ఇస్తాయేమో. ఈ మానసిక ఆనందంతో వాళ్ళ ఆయుష్ ఏమన్నా 6 నెలల సంవత్సరం పెరుగుతుందేమో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే శరాఘాతం. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలు అయితే నాశనం అయిపోవడమే. ఎవరో పాలకపక్ష మీడియా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, పెద్దోళ్ళు, ఏదో కొందరు గుప్పెడ మంది ప్రయోజనాల కోసం ఈ అధికారాన్ని వాడుకుంటూ పూర్తిగా ఇటు ప్రతిపక్షం లేకుండా చేయాలను వాళ్ళు అనుకుంటే అవుతుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్ చేసుకుంటూ పోతే ఆయన అభిమానించాను, ఈ కూటమి పార్టీలకు వ్యతిరేకంగానూ ఓట్లన్నీ కనుక వీళ్ళకి పోయి ఓట్లు వేస్తారా? ఇంకా అసహించుకుంటాయి. ఈ ద్వేషం ఏంది? ఈ కక్ష ఏంది? ఆయన ఇంటికి వెళ్ళి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎత్తుకెళ్ళడం ఏంది? ఆయన భద్రత చుట్టూ చర్చ జరుగుతూ ఉన్నప్పుడు మరింత భద్రత కల్పించాలి ప్రభుత్వానికి. కనీసం సెన్స్ ఉంటే, నైతికత ఉంటే. ఉల్టా ఆయనకు సొంతంగా వెహికల్ పెట్టుకుంటే ఆయన భద్రత కోసం దాన్ని ఎత్తుకెళ్ళారు అంటే ఏంటి? తిరగనేరా బయట? ఇంకా తిరగొద్దా? ఈ తొక్కలో నెత్తినొప్పి రోజు వెళ్ళేందుకు రాబాయ్. జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర బహిష్కరణ చేయండి, మీ కళ్ళు చల్లబడతాయేమో, మీ ద్వేషం చల్లారుతుందేమో, మీ కక్ష కొంతవరకైనా తీరుతుందేమో. ఆయన రాష్ట్ర బహిష్కరణ చేయండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఎక్కడో మన నియంతృత్వ దేశాలలో చూస్తూ ఉంటాం కదా, ప్రతిపక్ష నాయకులను రాష్ట్ర బహిష్కరణ, దేశ బహిష్కరణలు చేస్తూ ఉండడం. ఇక్కడ కూడా చేయండి. ఇంకా లాస్ట్గా అక్కడికే వచ్చినా కూడా వీళ్ళ దురద ఆగేటట్లేదు, ఈ గ్రిడ్జ్ ఆగేటట్లేదు, ఈ అసూయ ఆగేటట్లేదు, ఈ కుళ్ళు ఆగేటట్లేదు వీళ్ళకు. ఇలా అధికారంలోకి వచ్చిన రోజు లేచిన దగ్గర నుంచి పత్రికలు, టీవీ ఛానళ్ళు, వీళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎంతమంది రాష్ట్ర ప్రజలకు బీపీ తెప్పిస్తున్నారా బాబు? ఏందిరా బాబు, వీళ్ళేందిరా అధికారాన్ని పాలించేది? ఎట్లాంటి వాళ్ళ చేతులకి అధికారం పోయిందిరా బాబు. నిజంగానే ఏం నెత్తినొప్పిరా బాబు జనానికి. లేచిన దగ్గర నుంచి జగన్ అధికారంలో లేడు, మీకు అధికారం ఇచ్చారు, మీ పని ఏందో మీరు చేయండి రా బాబు. ఏంది ఇదంతా? ఎంత దారుణమయ్యా! రాష్ట్ర బహిష్కరణ చేయండి స్వామి జగన్ను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ నుంచి నెత్తినొప్పి అన్న తగ్గుతుందేమో, వాళ్ళ బీపీ రోగాలన్న నయమవుతాయేమో. మీ నెత్తినొప్పి, మీ పత్రికల నెత్తినొప్పి, మీ టీవీ ఛానల్ నెత్తినొప్పి. జనానికి ఏం టార్చర్ రా బాబు రోజు, ఏం టార్చర్ రా స్వామి జనానికి ఇది రోజు.